స్టార్ ఫిష్ మరియు చంద్రుని ప్రతిబింబం కథ. ఒక నిశ్శబ్దరాత్రి తరంగాలు మెల్లగా ముందుకు వెనుకకు కదులుతున్నప్పుడు ఒక చిన్న స్టార్ ఫిష్ పైకి చూసి నీటి ఉపరితలంపై మెరుస్తూ అందంగా ఏదో గమనించింది. అది చంద్రుని ప్రతిబింబం, కాని స్టార్ ఫిష్ దీనిని తెలియదు. ఆ మెరుస్తున్న జీవి ఎవరు అని స్టార్ ఫిష్ ఆశ్చర్యపోయింది. ఇది ఎంత ప్రకాశవంతంగా, పరిపూర్ణంగా, పర్ఫెక్ట్ ఉంది. అందరూ దీన్ని ఎక్కువగా ఆరాధిస్తారేమో అని ఆలోచించింది. స్టార్ ఫిష్ కి బాధ కలిగింది. నేను సముద్రపు అడుగున ఉండే ఒక చిన్న స్టార్ ఫిష్. నీటిపై మెరుస్తున్న జీవిలా అందంగా, ప్రత్యేకమైనదిగా ఎప్పటికీ కాలేను అని అనుకుంది. ఆ మెరిసే జీవికి దగ్గరగా వెళ్లాలనే ఉత్సాహంతో స్టార్ ఫిష్ సముద్రంలో ముందుకు ఈదడం ప్రారంభించింది. కాని ఎంత ఈదినా దానిని చేరలేకపోయింది. చివరకు నిరాశతో, ఇక నీ ప్రదర్శన ఆపు. నువ్వు అందరికంటే గొప్పవాడివని భావిస్తున్నావా అని కోపంతో గట్టిగా అరిచింది. ఇది విన్న చంద్రుడు ఆకాశం నుండి మృదువుగా మాట్లాడాడు. చిన్న స్టార్ ఫిష్, నువ్వు నన్ను ఎందుకు కోపంగా చూస్తున్నావు? నువ్వు ఎంతో అందంగా ఉన్నావు. నేను కేవలం స్టార్ ఫిష్ మాత్రమే. అందరూ నిన్నే మెచ్చుకుంటారని అనిపిస్తోంది అని స్టార్ ఫిష్ చెప్పింది. చంద్రుడు మృదువుగా నవ్వి, ఓహ్ ప్రియమైన స్టార్ ఫిష్, నీకు కనిపిస్తున్నది నేను కాదు. అది నీటిలో నా ప్రతిబింబం మాత్రమే. నేను సముద్రానికి చాలా దూరంగా ఆకాశంలో ఉన్నాను. నీకు కనిపిస్తున్నది కేవలం భ్రమ మాత్రమే అని చెప్పాడు. స్టార్ ఫిష్ ఆశ్చర్యపోయింది. భ్రమ? కాని అది ఎంత అందంగా ఉంది. అవును, అది ప్రత్యేకంగా అనిపించవచ్చు. కాని అది కేవలం నీటిపై సృష్టించబడిన ప్రతిబింబం, భ్రమ మాత్రమే. నువ్వు వాస్తవంగా లేని వాటితో నిన్ను పోల్చుకోకూడదు. నీతో సహా సముద్రంలోని ప్రతి జీవికి దాని స్వంత అందం, ప్రాముఖ్యత ఉంటాయి. ఈ విషయాన్ని ఎప్పుడూ మర్చిపోవద్దు అని చంద్రుడు చెప్పాడు. స్టార్ ఫిష్ చంద్రుని మాటల గురించి లోతుగా ఆలోచించింది. ఓ చంద్రుడా, నాకు అర్థం చేసుకోవడానికి సహాయం చేసినందుకు నీకు చాలా ధన్యవాదాలు. నేను భ్రమలను వెంబడించాల్సిన అవసరం లేదు. లేదా నన్ను ఇతరులతో పోల్చుకోవాల్సిన అవసరం లేదు అని స్టార్ ఫిష్ చెప్పింది. ఆ రోజు నుండి స్టార్ ఫిష్ సముద్రంలో సంతోషంగా ఈదుతూ తన ప్రత్యేకత గురించి గర్వంగా ఉండేది. కథ యొక్క నీతి: మనల్ని మనము ఇతరుల బాహ్య రూపాలతో లేదా భ్రమలతో పోల్చుకోకూడదు. ప్రతి ఒక్కరికీ తమ స్వంత ప్రత్యేకత, ప్రాముఖ్యత ఉంటాయి.